4 ఏళ్ల తన చిన్నారి పైన ఓ తండ్రి చాలా దారుణంగా ప్రవర్తించాడు. ఎంతలా అంటే వాడు మనిషి కారసలు, వాడొక మానవ మృగం. తన కన్న కూతురు పైన 4 ఏళ్ల చిన్నారి పైన కనీసం మానవత్వం లేకుండా ఎంత దారుణంగా బిహేవ్ చేశాడంటే ఒకసారి మీకు విజువల్ చూపిస్తాను. ఈ ఘటన జరిగింది భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని సారపాక అనేటువంటి ఒక గ్రామంలో. మీరు చూస్తున్నటువంటి ఆ విజువల్స్ డైరెక్ట్గా విజువల్స్ ప్లే చేయండి పీసీఆర్. సో విజువల్స్ ఎంతలా అంటే కాలితో తన్నడం, టేబుల్ ఆ అమ్మాయిపై ఎత్తేయడం, ఎంతలా అంటే ఆ అమ్మాయి ఎంత ఇబ్బంది పడి. ఇక్కడ విజువల్ చూడండి, మీకు కనిపిస్తోంది. వాడు మనిషి కాదు, మానవ మృగం. మీ అందరి ఒపీనియన్ తీసుకుంటా నేను, మీరు దయచేసి కామెంట్ చేయండి. ఎంత దుర్మార్గంగా వ్యవహరిస్తున్నాడు ఈ నీచుడనంటే కనుక ఇక్కడ చూడండి, తండ్రి తన కాళ్ళతో ఆ అమ్మాయిని, ఆ పసి పాపని ఎంతలా తన్ని తన పైన దారుణంగా ప్రవహిస్తున్నాడు చూడండి. కాళ్ళతో తన్నడం, కొట్టడం చూడండి. ఆ అమ్మాయి కాళ్ళ కింద నలిపేస్తున్నాడు, వాడి కాళ్ళ కింద ఆ అమ్మాయిని తొక్కి పెడుతున్నాడు, ఆ అమ్మాయి కాళ్ళను తొక్కుతున్నాడు. చిన్నపిల్లలు ఆడుకోవడానికి మనం చిన్న చిన్న టేబుల్స్ తీసుకొస్తాం వాళ్ళు హోంవర్క్ రాసుకోవడం కోసం, అటువంటి వాటి అని చెప్పి ఆ టేబుల్ తీసి ఇది ఇది చూడండి, ఈ టేబుల్ అది ఇది చూడండి, ఇక్కడ టేబుల్ ఇది కనిపిస్తుంది కదా, ఆ టేబుల్ని పడుకోబెట్టి ఆ అమ్మాయి కాళ్ళ పైన ఇక్కడ చూడండి ఆ టేబుల్ని అమ్మాయి కాళ్ళపై పెట్టి నొక్కుతూ ఉన్నాడు. ఒక్కసారి ఆ అమ్మాయి వాయిస్ నండి మీరు ఒక్కసారి పీసీఆర్ ప్లే చేయండి, ఆ వీడియోలో వస్తున్న వాయిస్ని ప్లే చేయండి. ఆ అమ్మాయి ఎంతలా ఇబ్బంది పడుతుంది, నానా వద్దు అంటుంది. పక్కన నుండి తన భార్య కూడా ఏంటి ఈ పని ఏం చేస్తున్నావు అని చెప్పి ఆ భర్తను అడుగుతోంది. ఏంటి రాము ఎందుకు ఇలా చేస్తున్నావు, ఏంటి ఇబ్బంది ఏంటని అడుగుతోంది. అయినా వాడు మారడం లేదు. ఒకసారి పీసీఆర్ ఆడియో ప్లే చేయండి. ఎందుకు కొడుతున్నావు రాము అని, ఎందుకు కొడుతున్నావు రాము? కాలు నొప్పి ఉంది రాము, ఎందుకు మనుషులు అంటే ఎందుకంటే ఎందుకు కొడుతున్నావు రాము అని, ఎందుకు కొడుతున్నావు రాము? కాలు నొప్పి ఉంది రాము, ఎందుకు మనుషులు అంటే ఎందుకంటే. చూసారా వెధవ, నిజంగా వాడు తండ్రేనా, అసలు వాడు అసలు మనిషేనా? 4 ఏళ్ల తన చిన్నారి పైన కాలుతో కొడుతూ ఉంటే ఆ చిన్నారి చూడండి పాప పసిబిడ్డ ఆ కాలుతో తనతో ఉంటే నానా వద్దని చేయి పైకి లేపుతోంది. పక్కనే భార్య కూడా వీడియో రికార్డ్ చేస్తోంది ఆ సమయంలో. బికాస్ వీడి క్రూరత్వాన్ని, వీడి సైకోయిజాన్ని చూపించడం కోసం ఆ భార్య కూడా డెఫినెట్గా వీడియో రికార్డ్ చేయాల్సి వచ్చింది ఆ సమయంలో. చాలా దారుణంగా చూడండి, ఇక్కడ ఆ అమ్మాయి మీరు గమనిస్తున్నారు కదా, ఆ అమ్మాయి ఆ తండ్రి కాళ్ళతో తనతో ఉంటే చేతులతో ఆపుతోంది, నాన్న అంటోంది. అక్కడ పక్కన భార్య కూడా ఎందుకు కొడుతున్నావు రాము, ఆ అమ్మాయికి ఇప్పటికే కాలుకు నొప్పి ఉంది, వద్దు అంటే కూడా పట్టించుకోకుండా బిహేవ్ చేస్తున్నాడు. ఎరా వెధవ పాపిస్తోడా, కనీసం నీకు మద్యం మత్తులో ఉంటే తల్లికి చెల్లికి అక్కకి అమ్మకి తేడా తెలియదురా, దుర్మార్గుడా వెధవ. ఇంకా నేను చాలా మాట్లాడాలని ఉంది కానీ నాలుకని నేను కట్టేసుకుంటున్నాను. వీడొక పరమ నికృష్టుడు, హౌలాగాడు. మనిషివేనా? ఆ అమ్మాయి చేసిన తప్పేంటి? ఆ రోజు హాలిడే అంట, తన కన్న కూతురు చక్కగా వచ్చి ఆ టేబుల్ పైన బుక్ పెట్టుకొని హోంవర్క్ చేసుకుంటుంది. ముందే కుర్చీ వేసుకొని కూర్చుని చూడండి, పక్కన మనకు టేబుల్ కనబడుతోంది, ఆ టేబుల్ పక్కన బుక్ కూడా ఉంది. ఆ టేబుల్ పైన బుక్ ఉంటే అది మీరు కాళ్ళని విరిచేయాలి. కాళ్ళు మొత్తం నాకు నిజంగా రక్తం మరుగుతోంది. ఆ కాళ్ళని విరిచి పొయ్యిలో పెట్టి కాల్ చేయాలి వాడిని. ఇంత పాపిస్తోడా, ఇదేం పనిరా వెరవా, నాకు అర్థం కాదు. ఇంత దుర్మార్గమా? నేను అడ్రస్ చెప్తున్నాను, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం నాగినేని ప్రోలు రెడ్డిపాలెం. మళ్ళీ చెప్తున్నాను, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని బూర్గంపాడు మండలం నాగినేని ప్రోలు రెడ్డిపాలెం గ్రామానికి చెందినటువంటి ఈ రమేష్ ఐడిసి పేపర్ పరిశ్రమలో పర్మనెంట్ ఉద్యోగిగా పనిచేస్తున్నాడు. ఇక్కడ మనకి సిగ్గు రావాలి. నేను ఎందుకు డీటెయిల్స్ చెప్తున్నానంటే ఇక్కడ మనకి సిగ్గు రావాలి, వాడు తలదించుకునే పరిస్థితి కావాలి. కాబట్టి ఆ ఉద్యోగి రమేష్ తన భార్య భవానీతో కలిసి సారపాకలోని ఓ ఇంటిలో అద్దెకుంటున్నాడట. సో సారపాక దగ్గర అద్దెకుంటున్నాడు. సో వాడు చేసే పని ఎక్కడ అంటే భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని నాగినేని ప్రోలు రెడ్డిపాలెం దగ్గర ఐడిసి పేపర్ పరిశ్రమలో పనిచేస్తున్నాడు, పర్మనెంట్ ఉద్యోగట. అయితే అక్కడ ఉన్నటువంటి వీడు మిరియాల రమేష్ క్రికెట్ బెట్టింగులు పెట్టి అప్పుల పాలై మద్యానికి బానిసాడట. వీడు చేసిందో ఒక నీచమైన నికృష్టమైన పని, బెట్టింగ్లు పెట్టినట్టు, క్రికెట్ బెట్టింగ్. కాయ కష్టం చేసి ఒళ్ళంచి పనిచేసి భార్య పిల్లల్ని సాధన పెట్టిన వ్యక్తి బెట్టింగ్లు పెట్టి డబ్బులు సంపాదిద్దాం అనుకున్నాడు. ఈ పాపిష్టి పిచ్చి వెరవ ఆఖరికి వస్తే ఆ బెట్టింగ్లో మొత్తం అప్పుల పాలు కావడంతో ఏం చేశాడంటే మద్యానికి బానిసాడట. అయితే మద్యానికి బానిస ఈ తరంలోనే 4వ తరగతి చదువుతున్నటువంటి ఆ పసిపాపని
చాలా దారుణంగా. ఆ అమ్మాయి చక్కగా హోంవర్క్ రాసుకుంటుంది. ఒకసారి పీసీఆర్ మళ్ళీ ఫస్ట్ నుంచి ప్లే చేయండి, ఒకసారి హోల్డ్ చేయండి. ఆ బుక్స్ చూపించగానే ఆ బుక్స్ చూపించేప్పుడు హోల్డ్ చేయండి. సరే హోల్డ్ చేయండి. ఇక్కడ చూడండి, ఆ అమ్మాయి టేబుల్ ఉంది, ఆ టేబుల్ పైన బుక్స్ పెట్టుకొని రాసుకుంటోంది. అక్కడ మీరు గమనించండి, ఇక్కడ బుక్స్ ఉన్నాయి. చిన్నపిల్లలకు మనం సరదాగా చూస్తాం కదా, బయట టేబుల్స్ కనబడుతూ ఉంటాయి. సో ఆ హోంవర్క్ రాసుకోవడం, కూర్చొని ఆ బుక్స్ రాసుకోవడం కోసం ఆ టేబుల్ పెట్టుకొని ఆ అమ్మాయి చక్కగా చదువుకుంటోంది. ఈ పాపిస్తోడే, ఈ మద్యానికి బానిసటువంటి ఈ దుర్మార్గుడు, ఈ విధవనే, ఆ తండ్రి రూపం ఒక నరరూప రాక్షసుడే ఆ అమ్మాయి దగ్గరికి వచ్చి ఆ టేబుల్ని పక్కకు నెట్టి ఆ అమ్మాయి పైన కాలుతో తన్నడం. పీసీఆర్ ప్లే చేయండి. ఆ కాలుతో తన్నడం చూడండి. ఆ అమ్మాయి చేతితో అడ్డుకుంటుంది, నాన్న వద్దంటోంది. ఆయన వినట్లేదు వాడు, ఆయన వినకుండా కాలుతో తంతున్నాడు. తల్లి, ఒక అమ్మాయి అంటే మంచిగా లక్ష్మీదేవి అని చెప్పి పూజించాల్సినటువంటి ఆ వ్యక్తి కాలుతో తంతాడు. నేనేం చేస్తే బాగుంటుంది కామెంట్ చేయండి. సో ప్రస్తుతానికి ఈ వీడియో చాలా సోషల్ మీడియాలో వైరల్గా మారడమే కాదు, పెద్ద ఎత్తున అందరినీ ఆందోళన గురి చేస్తోంది. ఒక పసిబిడ్డినటువంటి ప్రతి తండ్రి, ఆడపిల్లల ప్రతి తండ్రి కూడా వీడిని చూసి తూ అంటున్నారు, చీదరిస్తున్నారు. దొరికితే వీడిని మక్కలిరా కొడదామన్న రకం కూడా వాళ్ళంతా కోపంతో ఆగ్రహంతో రగిలిపోతున్నారు. ఇన్ఫాక్ట్ ఒక జర్నలిస్ట్గా నాకే ఈ వీడియో చూస్తుంటే రక్తం మరుగుతుంది. బికాస్ ఎవరైనా తన బిడ్డని ఇలా ఇబ్బంది పెడుతున్నారంటే అడ్డుకొని వాళ్ళ అంతు చూడాల్సినటువంటి తండ్రి పొజిషన్లో ఉన్నాడు దుర్మార్గుడు. కానీ వీడే ఆ తండ్రి పొజిషన్లో వీడే ఆ దుర్మార్గంగా ప్రవర్తిస్తే, వీడే ఆ దాష్టికానికి పాల్పడితే, ఆ అమ్మ ఏం తప్పు చేసింది? అమ్మ చేసిన తప్పేంటి? నువ్వు బెట్టింగ్లకు పోయి అప్పుల పాలయ్యావు, మద్యానికి బానిసయ్యావు. కానీ నీ కారణంగా ఒక ఆడబిడ్డ ఇంతలా ఇబ్బంది పడాలి. ఒకసారి మీరు మళ్ళీ ఆ వీడియో చూడండి ఫుల్గా. మీ కామెంట్స్ ఏమైనా పెడితే నేను కామెంట్స్ చదివే ప్రయత్నం చేస్తాను. వీళ్ళు ఎలా శిక్షిస్తే బాగుంటుందో కామెంట్ చేయండి. ఒకసారి మళ్ళీ ఆ వీడియో చూడండి. ఎందుకు కొడుతున్నావు రాము అని? ఎందుకు కొడుతున్నావు రాము? కాలు నొప్పి ఉంది రాము. ఎందుకు మనుషులంటే ఎందుకంటే ఇక్కడ కామెంట్స్ వస్తున్నాయి. కామెంట్స్లో సుంకే దుర్గా అంటే కామెంట్ చేశారు. నడి రోడ్డు మీద ఆమె కాల్ చేయి తీసేసి రోడ్డు మీద వదిలేయాలి. ఆ కాలు కదవి, ఆ కాలని ముక్కల కింద వాటిని విరిచేయాలి. ఎందుకు ఈ మాట అంటున్నా అంటే, నువ్వు తండ్రివిరా నాయన, ఒక తండ్రి స్థానంలో ఉన్న అమ్మాయిని రక్షించాలి, అమ్మాయిని కాపాడుకోవాలి. ఇంత దుర్మార్గమా? సరే, తండ్రి అనే మాటని ఇంత నికృష్టంగా నువ్వు బిహేవ్ చేస్తావా? తండ్రి అనే మాటకి ఇంత కలంకం తీసుకొస్తావా? పోనీ ఆడబిడ్డ ఏం తప్పు చేసింది? చక్కగా అక్కడ కూర్చుండి ఆ 4వ తరగతి చదువుతున్న అమ్మాయి చక్కగా చదువుకుంటోంది, రాసుకుంటోంది. హాలిడే అంట. వీళ్ళు ఇంకేం పోయే కాలం నాకు అర్థం కాదు. పాప మా తల్లి, ఆ ఆడబిడ్డ తల్లి, ఆ అమ్మాయి తల్లి ఎన్ని రోజులుగా ఇబ్బంది పడుతోంది ఈ దుర్మార్గుడితోటి. ఎన్ని రోజులుగా ఇప్పుడు ఆ కన్న కూతుర్ని అలా ఇష్టం వచ్చినట్టుగా కొడుతున్నాడు ఈ పిచ్చి మూక, ఈ పిచ్చి వెదవ. అంటే ఆ తండ్రిని ఇంకా ఎంతలా ఇబ్బంది పెట్టాడు. నేను మళ్ళీ చెప్తున్నాను, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని బూర్గంపాడు మండలం నాగినేని రెడ్డిప్రోలు గ్రామానికి సంబంధించినటువంటి ఐడిసి పేపర్ పరిశ్రమలో వీడు ఒక పర్మనెంట్ ఉద్యోగిగా పనిచేస్తున్నాడట. సారపాక అనేటువంటి ఒక గ్రామంలో అద్దెకు తీసుకొని ఆ ఇంట్లో నివసిస్తూ ఉన్నాడు. సో బెట్టింగ్ యాప్ల్లో ఇన్వెస్ట్ చేసి అప్పుల పాలై మద్యానికి బానిసయ్యాడు దుర్మార్గుడు. అయితే 4వ తరగతి చదువుతున్నటువంటి ఈ అమ్మాయి ఆదివారం రోజున సెలవు దినం కాబట్టి హోంవర్క్ చేసుకుంటూ ఉండగా అక్కడికి వచ్చి మధ్యమత్తులో ఆ అమ్మాయి ముందు కూర్చొని కాలిపై ముఖంపై తన్నుతూ కాలితో తన్ని ఆ అమ్మాయిని చాలా ఇబ్బందులకు గురి చేశాడు, చిత్రహింసలకు గురి చేశాడు. వాడి పేరు రమేష్. ఈ రమేష్ అనేటువంటి ఈ నీచుడిని ఎలా శిక్షిస్తే బాగుంటుందో కామెంట్ చేయండి. సో టీవీ రమణ అంట కర్మ అని కామెంట్ చేశారు. నిజంగానే ఇది ఈ వీడియో చూడడం మన కర్మే. ఎంత దుర్మార్గంగానే, ఇంత నీచంగానే. అయితే ఇప్పుడు ఆ అమ్మాయి తన తల్లి సహాయంతో 1098కి కాల్ చేసింది. సో చైల్డ్ వెల్ఫేర్ ఐడీసీకి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. వెంటనే ఐడీసీ అధికారులు అక్కడ చేరుకొని విచారణ చేపట్టారు. అప్పటికే వేధింపులు తాళలేక కూతురుని తీసుకొని వీడు వేధింపులు తట్టుకోలేక ఆ అమ్మాయి తల్లి, ఆ అమ్మాయి ఇద్దరు కలిసి, ఆ చిన్న బిడ్డ, ఆ చిన్నారి అండ్ తన తల్లి ఇద్దరు కలిసి పుట్టింటి కూడా వెళ్ళిపోయారట. సో ప్రస్తుతానికి ఈ ఘటన కొంత ఆందోళన గురి చేస్తోంది. సో ఎటువైనా కూడా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇప్పుడు ఈ వీడియో వైరల్గా మారడంతో ఆ రమేష్ అనేవాడు కంట పడితే వారి కన్నుగుడ్లు పీకేద్దామన్న రకంగా మారిపోయింది. బికాజ్ ఎందుకనంటే అక్కడ 4వ తరగతి చదువుతున్న అమ్మాయికి ఏం తప్పు చేసింది? తను చేసిన తప్పేంటి? తన పాపం ఏంటి? ఆ కాలం చూడండి, వాడి బలం ఉన్నంత ఆ కాలం తొక్కి పెడుతున్నాడు. బలమున్నంత ఆ కాలం తొక్కి నలిపేస్తూ ఉన్నాడు. టేబుల్ తన కాళ్ళపై పెట్టి తొక్కుతూ ఉన్నాడు. కాళ్ళతో తలపై తంతు, మొహంపై తంతు ఉన్నాడు.
ఏ ఆ అమ్మాయి చేసిన తప్పేంటి మీరు చెప్పండి. ఆ అమ్మాయి చేసిన తప్పేంటి? 4వ తరగతి చదువుతున్న అమ్మాయి ఏం చేసింది? తను చేసిన తప్పేంటి? కొడుతున్నావు రాము? ఒకవేళ తప్పు చేసిన ఇంత ఘోరంగా, ఇంత నీచంగా, ఇంత పాపిష్టితనంగా నన్ను బిహేవ్ చేసేది. ఏదేమైనా ప్రస్తుతానికి ఈ విషయం పైన చాలా పెద్ద ఎత్తున విమర్శలు ఎదురవుతూ ఉన్నాయి. ఏకంగా వాడు కనిపిస్తే వాడి సంగతి చూస్తామన్నట్టుగా మారిపోయిన పరిస్థితి. సో ఈ రమేష్ మీ కంట పడితే మీరేం చేస్తారు? అట్ ద సేమ్ టైం ఈ రమేష్ని ఎలా శిక్షిస్తే బాగుంటుందో కామెంట్ చేయండి. చాలా దారుణం. నాకైతే ఈ వీడియో చూడగానే రక్తం మరుగుతోంది. ఏదేమైనా ఈ ఘటన కొంత ఆందోళన కలిగిస్తోంది. సో చాలా బాధాకరం అంటున్నారు. జ్యోతి బి కామెంట్ చేశారు, పట్టుకొని ఎన్కౌంటర్ చేయండి అని కామెంట్ చేశారు. నిజంగా అందరికీ ఆ విషయం అలానే అనిపిస్తోంది. డెఫినెట్గా వాళ్ళ కామెంట్లో నేనైతే డెఫినెట్గా వాళ్ళని ఎన్కౌంటర్ చేయమని నేను చెప్పాను. కానీ వాళ్ళ ఆవేదన, వాళ్ళ బాధ, వాళ్ళ కోపంలో ఏమాత్రం తప్పు లేదు. తర్వాత టీవీ రమణ, అమ్మాయిని గవర్నమెంట్ హోమ్లో చేర్పించండి సీఎం సార్ అని కామెంట్ చేశారు. తర్వాత లోకల్ బాయ్ లుంబిన్, ఇలాంటి సైకో గాన్ని గట్టి బుద్ధి చెప్పాలి. ఏం చెప్పాలి బుద్ధి అంటే, వాడు మధ్య మత్తులో ఉండిపోయి అన్ని వదిలేసి అంతా క్రికెట్ బెట్టింగ్ యాప్లు నష్టపోయి మద్యానికి బానిస అయిపోయి వాడు మద్యం మత్తులో పిచ్చిగా తాగాడు. ఆ రోజు మద్యం మత్తులో ఉండి సోయిలేక, మద్యం తాగితే మాత్రం ఏమన్నా మనం బయట మలమూత్ర విసర్జనలు తాగుతున్నాం కాదు కదా. తాగిన తర్వాత అమ్మకి, అక్కకి, తల్లికి, చెల్లికి తేడా తెలియదా దుర్మార్గుడికి? సో ఏమైనా కూడా సో ప్రస్తుతానికి ఈ అంశం చాలా ఆందోళన కలిగిస్తుంది. మీ కామెంట్స్ని కంటిన్యూ చేయండి. మరిన్ని అప్డేట్స్ తెలుసుకుంటాను. మా ప్రతినిధి ఉదయ్ అందుబాటులో ఉన్నారు. ఉదయ్, సో ఈ ఘటన పైన ప్రస్తుతానికి అప్డేట్స్ ఏంటి? అసలు ఏంటి ఈ తండ్రి ఇంత దాష్టికంగా ప్రవర్తించడం గల కారణం ఏంటి? ఏంటి దుర్మార్గం? ఆ చిన్నారి పైన ఇంతలా ప్రవర్తించడం గల కారణం ఏంటి? కంటికి రెప్పలా కావలా కాల్చిన కన్న తండ్రి కుమార్తెను చిత్రహింసలకు గురి చేసిన ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలంలో చోటు చేసుకుంది. ఈ ఘటన బాలల సంరక్షణ అధికారులు బూర్గంపాడు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. సదరు కుమార్తెను తండ్రి చిత్రహింసలకు గురి చేస్తున్నట్లు వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంతో ఈ అంశంపై వెంటనే బాలల సంరక్షణ అధికారులు స్పందించారు. సదరు నిందితుడి యొక్క భార్య కుమార్తెతో కూడా మాట్లాడి పూర్తి విషయం తెలుసుకున్న తర్వాతే తాము ఫిర్యాదు ప్రస్తుతం బాలల సంరక్షణ అధికారులు సమాచారం ఇస్తున్నారు. ప్రస్తుతం పోలీస్ స్టేషన్ లో కూడా కుమార్తె తండ్రి లిప్సిక తండ్రి మిర్యాల రమేష్ పై కేసు అయితే నమోదైంది. ప్రస్తుతం అతన్ని అదుపులోకి తీసుకొని దర్యాప్తు కూడా చేపడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం మిర్యాల రమేష్ భవానీ దంపతులకు ఏకైక కుమార్తె లిప్సిక. ఆమె 9 ఏళ్ల వయసులో 4వ తరగతి చదువుతున్నట్టు మనకు సమాచారం ఉంటుంది. స్కూల్ కి సెలవు కావడంతోనే ఇంట్లోనే ఉండి చదువుకుంటున్నటువంటి సమయంలో తండ్రి మిర్యాల రమేష్ కూతురు ముఖంపై కాలుతో తన్నుతున్నటువంటి సంఘటనను సెల్ ఫోన్ లో చిత్రీకరించడం, ఆ తర్వాత ఆ వీడియోలను గా పెట్టుకోవడంతో స్థానికులు కావచ్చు, ఇతరత్ర పరిసర ప్రాంత ప్రజలు ఆ వీడియోలను చూశారు. అక్కడి నుంచి అది నేరుగా బాలల సంరక్షణ అధికారుల దృష్టికి బాలల సంరక్షణ అధికారులు ఘటనపై స్థానిక బూర్గంపాడు పోలీసులు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు అయితే చేపట్టిన. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వ్యాప్తంగా బాలల సంరక్షణ సంస్థలు, ప్రతినిధులు పెద్ద ఎత్తున ఆగ్రహం ఖచ్చితంగా మిర్యాల రమేష్ పై కఠిన చర్యలు తీసుకోవాలి. ఆ బాధితుకి సంరక్షణ తల్లికి మరింత మనోధైర్యాన్ని అందించాలని కూడా స్థానికంగా ఉన్నటువంటి స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు కోరుతున్నారు. ఉదయ్, ప్రస్తుతానికి ఈ విషయం పైన ఐడీసీ అధికారులు ఎలా రియాక్ట్ అయ్యారు? పోలీసులు ఏం చెప్తున్నారు? ఈ ఘటన చూసిన తర్వాత అక్కడ పబ్లిక్ రియాక్షన్ ఏంటి? ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో తీవ్రంగా వీడియోలన్నీ వైరల్ అవుతున్నాయి. ఇంతకీ ఈ ఘటనకు సంబంధించినటువంటి పూర్తి విషయాలు మరి చెప్పే అవకాశం ఉంది. పోలీసులు కూడా కేసు నమోదు చేశారు, దర్యాప్తు చేపడుతున్నారు. నిందితుడిని అదుపులోకి తీసుకుని అయితే నిందితుడు మిర్యాల రమేష్ గత కొంతకాలంగా మద్యానికి బానిసైనట్లు, బెట్టింగ్ లో తీవ్రమైనటువంటి బెట్టింగ్లు పెట్టి ఆ తర్వాత అప్తపాలై మానసిక పరిస్థితి కూడా తనది సరిగ్గా లేనట్టు మనకు స్థానికులు సమాచారం ఇస్తున్నారు. ఏదేమైనప్పటికీ అటు 4వ తరగతి చదువుతున్నటువంటి సొంత కన్న కూతురి పట్ల కర్కశంగా వ్యవహరించడం, అటు ముఖంపై కాలుతో విచక్షణ రహితంగా దాడి చేయడం వంటి ఘటనలు ఆ బాలికను కూడా తీవ్రమైనటువంటి భయాందోళనకు గురిచేస్తాయి. ప్రస్తుతం మిర్యాల రమేష్ భార్య భవానీ, కుమార్తె లిప్సిక వెంటనే అక్కడి నుంచి తమ పుట్టింటికి వెళ్ళిపోయినట్టు మనకు సమాచారం అందించారు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించి పోలీసులు అయితే లోతైన దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడు రమేష్ అదుపులోకి తీసుకొని విచారణ చేపట్టారు. మనోజ్. రైట్, థ్యాంక్ యూ ఉదయ్. సో ఏదేమైనా కూడా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఈ వీడియో ఇప్పుడు సంచలనంగా మారింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని నాగినేని రెడ్డిపాలెంకి సంబంధించిన గ్రామంలో ఐడీసీ పరిశ్రమలో ఆయన ఉద్యోగ పనిచేస్తున్నాడు రమేష్. సో బెట్టింగ్ యాప్ల బారిన పడిపోయి బెట్టింగ్ యాప్ల్లో క్రికెట్ బెట్టింగ్లో పాల్పడి అప్పుల పాలయ్యాడు. ఆ తర్వాత మద్యానికి బానిసై నిన్న ఆదివారం రోజున 2 రోజుల క్రితం తన కన్న కూతురు 4వ తరగతి చదువుతున్నటువంటి ఆ అమ్మాయి ఇంట్లో చాలా చక్కగా కూర్చొని
హోంవర్క్ చేసుకుంటున్న క్రమంలో అక్కడికి వచ్చి ఆ అమ్మాయి ముందు కుర్చీ వేసుకొని కాలుతో అమ్మాయి మొహంపై తినడం, తలపై తినడం, ఆ అమ్మాయిని చిత్రహింసలు గురి చేయడం, అమ్మాయిని ఏకంగా కాలుతో తొక్కి పెట్టడం. అక్కడ చక్కగా రాసుకుంటోంది. ఆ టేబుల్ని ఆ అమ్మాయి కాళ్ళపై పెట్టి తొక్కుతూ ఉన్నాడు. అక్కడ పక్కనే భార్య రాము ఎందుకు ఇలా చేస్తున్నామని కూడా కనీసం పట్టించుకున్న మనిషా పశువా? వీడు ఇప్పటి పశువు కాదు. పశువు అన్నా కూడా పశువులు బాధపడతాయేమో. వీడు ఒక చీడ పురుగు, చెదలు పట్టేటువంటి చీడ పురుగు. సో వాడు తండ్రి కాదు, సైకో, వాడిని జైల్లో పెట్టండి అని చెప్పి కీర్తి కామెంట్ చేశారు. సో లోకల్ బాయ్ లుంబిన్ ఇలాంటి సైకోలని గట్టిగా బుద్ధి చెప్పాలంటున్నారు. టీవీ రమణ, సో చిన్నపిల్లలు దేవుళ్ళతో సమానమండి, ఇలాంటి పెంపకం రేపు పిల్లల వ్యక్తిత్వంపై ప్రభావం చూపుతుందని కామెంట్ చేశారు. సో నిజంగా నాకైతే ఈ వీడియో చూస్తుంటే రక్తం మరుగుతోంది. అక్కడ ఏదేమైనా కానివ్వండి, అక్కడ ఏం లేదు, అసలు నథింగ్, జీరో. అక్కడ ఏం సంఘటన లేదు, అసలు ఎటువంటి సమస్య లేదు. ఆ అమ్మాయి చేసిన తప్పేంటి? అమ్మాయి ఏమన్నా తప్పు, ఆ అమ్మాయి చేసిన పొరపాటు ఏంటి? చక్కగా చదువుకుంటోంది. ఈ దుర్మార్గుడే బెట్టింగ్ యాప్ల్లో పెట్టి, తర్వాత క్రికెట్ బెట్టింగ్లో పెట్టి లాస్ అయిపోయి మద్యానికి బానిసే కన్న కూతుర్ని కనీసం తాగితే మలమూత్ర విసర్జనలు తాగుతున్నావా? కాదు కదా. తాగితే తల్లి, చెల్లి, అక్క, అమ్మ తేడా లేదురా బెదవా. హౌలా, నేను ఒక న్యూస్ రూమ్లో ఉండి ఈ భాష మాట్లాడుతున్నందుకు ఐ అపాలజైజ్, మనందరినీ కూడా క్షమాపణ కోరుతున్నాను. బట్ డెఫినెట్గా ఈ తండ్రి చేసినటువంటి ఈ వీడియో ఈ దుర్మార్గుడు చేసినటువంటి ఈ దాష్టికం చూస్తే డెఫినెట్గా ఎవరికైనా రక్తం మరుగాల్సిందే. ఎవరైనా ఈ సంఘటన చూసి కొంత బాధపడాల్సిందే, కన్నీళ్లు పెట్టాల్సిందే. సో మీరు చెప్పండి, ఒకసారి మళ్ళీ మీకు వీడియో చూపిస్తాను. చాలామంది కొత్తగా వ్యూవర్స్ జాయిన్ అయ్యారు కాబట్టి. ఆ ఘటనలో ఆ అమ్మాయి చక్కగా చదువుకుంటుంది. ఇక్కడ మీరు గమనిస్తే కరెక్ట్గా ఆ అమ్మాయి బుక్స్ కనబడుతూ ఉంటాయి. ఆ బుక్స్ ఆ టేబుల్ పై పెట్టుకొని చదువుకుంటోంది. ఎస్, ఆ టేబుల్ చూడండి, అది కాల్పై పెట్టి నొక్కి పెడుతున్నాడు. ఆ తర్వాత అమ్మాయి లేచిన తర్వాత కూడా వీడియో కంటిన్యూ చేయండి ప్లీజ్. ఎస్, ఆ అమ్మాయి కాలికి చూడండి ఎర్రగా గాయం. సో అలా కాలుపై తొక్కి పెట్టి మొహంపై కొనటమా? కన్న కూతుర్ని మొహంపై తంతున్నాం అంటే ఎందుకు ఇంత దారుణం, ఇంత దాష్టికం ఏంటి? సిగ్గనిపించాలి కనీసం. రేపటి రోజున బయటికి నలుగురిలో పోతే ఈ వీడియో చూసిన తర్వాత మొహం మీద టూ అని ఉంచుతారు, మొహం మీద ఉమ్మేస్తారు. వీడి పేరు రమేష్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని ఐడీసీ పరిశ్రమలో ఉద్యోగిగా పనిచేస్తూ ఉన్నాడు. అప్పుల బాధతో మద్యానికి బానిసైపోయి ఈ రకంగా చాలా దారుణంగా ఇక్కడ ఆ కన్న కూతురుపై రకంగా బిహేవ్ చేస్తున్నాడంటే భార్యపై ఎంత దాష్టికంగా ప్రవర్తించుంటాడు. ప్రస్తుతానికి ఈ విషయం పైన తల్లి సహాయంతో ఆ చిన్న బిడ్డ 1098కి కాల్ చేసింది. ఐడీసీ అధికారులు చేరుకున్నారు. వాడిపై కేసు నమోదైనట్టు తెలుస్తోంది. ఆ అమ్మాయి అప్పటికే అటు తల్లి ఈ కూతురు ఇద్దరు కలిసి, ఈ పాప అండ్ తన తల్లి ఇద్దరు కలిసి పుట్టింటి కూడా వెళ్ళిపోయారట. సో ఏదేమైనా ఈ ఘటన కొంత ఆందోళన గురి చేస్తోంది. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.